గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 18వ వచనం చదువుతాను. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అని చెప్పన్నాడు కదా. ఈ పాపాలని 4 రకాలుగా విభాగిస్తారు. ఏంటో 4 రకాలని అంటే, మొదటి 2 పాపాలు జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఈ 3 పాపాలని శరీర సంబంధమైన పాపాలు అంటారు. ఈ దినాల్లో చాలామంది ఈ పాపాల వెంట పరిగెడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, వివాహానికంటే ముందే పాడైపోయిన ఆడపిల్లలంట 73% మంది అంట 100కి. మిగిలిన 27% మంది అవకాశాలు చూస్తున్నారంట, వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారంట. తెలిసి ఈ సంగతి నేను చెప్పేది కాదు, అది సర్వే. 73% మంది. దానిలో మన కూతురు ఉండొచ్చు, మన కొడుకులు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, మన అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు. జాగ్రత్త, లోకం మనం అనుకున్నంత స్వేచ్ఛగా ఏం లేదు. లోకం కళ్ళ ముందే పాడైపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలా పవిత్రంగా జీవించాలి? సో బైబిల్ అంటా ఉంది, ఈ 3 రకాల పాపాలని బైబిల్ అంటా ఉంది, ఎవరు ఈ పాపాల్లో ఇన్వాల్వ్ అవుతారో వీరు తప్పకుండా ఏమంటామా అక్కడ రాయబడిన మాట, వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి అని అంటాడు, విగ్రహారాధన, అభిచారం అనే మాట. ఈ 2 పాపాలు అంటారు మత సంబంధమైన పాపాలని చెప్పంటారు. మత సంబంధమైన పాపాలంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం అమితంగా ప్రేమిస్తూ ఉంటామో అది మన విగ్రహం. రెండో మాట అంటున్నాడు ఆయన, అభిచారం అంటే మత్తు. ఏంటో మత్తు తెలుసా? అక్కడికి వెళ్తే ఆయన చెయ్యేస్తే, ఆయన మా కోసం ప్రార్థన చేస్తే మత్తులో వదిలేసేయండి. దేవుడు ఎవరికి దురస్తుడు కాదు, ఆయన అందరికీ సమీపస్తుడు. ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఆ క్షణాన ఆ వ్యక్తి హృదయంలోనికి ఆయన వసిస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నా అంతరంగం వసిస్తా ఉన్నప్పుడు నేను ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఈ సత్యం అర్థం కాక మత్తులో జీవిస్తూ ఉన్నారు. మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, సంఘానికి రారు, కానీ కానుకలు ఇస్తూ ఉంటారు. తీసుకునే వాళ్ళు లేకపోలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవడు దేవుని యొక్క సొమ్ముతో అన్యాయంగా జీవిస్తూ ఉంటాడో వాడు అర్ధంతరంగా జీవితాన్ని ముగించాల్సిందే. ఈ దినాన్న చాలామంది ఇలాంటి మత్తులో కోరుకుని పోయి జీవిస్తూ ఉన్నారు. వాడు అంటాడు టీవీలో పెట్టి, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే శాఖరికి పెళ్ళి అయింది అన్నాం అనుకోండి, ఇక చాలామంది ఎవరు వస్తారు చెప్పండి దగ్గరికి? పెళ్లి అందరూ ఎక్కడికి వస్తారు? నా దగ్గరికి వస్తారు. ఎందుకని? ఎవరికో శాఖరికి పెళ్ళి అయింది అనుకోండి, సో పెళ్లి కావాలని ఎక్కడ నా దగ్గర రావాలా? సో ఉద్యోగం రావాలంటే ఆయన ప్రార్థన చేశాడు ఐజక్ గారు, ఉద్యోగం వచ్చింది. రేపు అక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? ముసలి వాళ్ళు రారు, ఉద్యోగస్తులు వస్తారు. నేను చదువుకునే దినాల్లో ఒక ఆవిడ ఉండేది, కళ్ళు ఉండేవో కాదు ఆవిడికి. గేదెలు పోయినప్పుడు చెప్పేది, ఎడిపోయినంటే గేదెలు ఇడిపోయిననేది, కళ్ళు లేవు ఆవిడికి. ఇటు చేసి చూపిస్తే ఇటు వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇటు చేసి చూపించేది. నేను నా స్నేహితుడు కలిసి ఎంసెట్ బుక్ తీసుకెళ్ళాం, క్వశ్చన్ బ్యాంక్ కొనుక్కొని తీసుకెళ్ళాం. దీంట్లో లేపిట్లు వస్తాయి చెప్పన్నాం, పేజీలు ఎన్ని ఉన్నాయి రాంది, 224 అన్నాం. గుర్తుంది నాకు ఇప్పుడు కూడా. సార్ రాసుకున్నాం, ఆ 4, 7, 12 అని చెప్పి అంటే కప్పక రాసేసుకున్నాం. ఒక్క బిట్ రాలా, ఒక్కటి రాలా. వస్తే డాక్టర్ అయ్యేవాడేమో. నిజం, అర్థమైంది మీకు ఇప్పుడు? ఇలా ఎంతమంది మోసపోతా ఉన్నారు. దండం పెడతాను. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సహవాసాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని అపేక్షించండి. ఈ 3టికి దూరంగా వెళ్ళిపోకండి. ఈ దినాన చాలామంది వాక్యానికి దూరం చేస్తూ ఉన్నారు, వ్యక్తులకు దగ్గర చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ వాక్యాన్ని పక్కన పెట్టి వ్యక్తుల వైపు మనం ఆకర్షిస్తూ ఉంటారో అక్కడ పతనం ప్రారంభమవుతుంది. జాగ్రత్త. సో బైబిల్ అంటా ఉంది, ఎవరు ఇలాంటి అభిచారాలు ఉంటారో, ఎవరు ఇలాంటి మత్తుల్లో ఉంటారో వారు తప్పకుండా నష్టపోతారు. ఇది రెండో మాట. మూడో మాట దగ్గరకు వచ్చేయండి. అక్కడ ద్వేషము దగ్గర మొదలుపెట్టి మత్తతలు వరకు ఎన్ని పాపాలను చూడండి ఒకసారి మీ బైబిల్లో. ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. 8 పాపాలు. ఈ 8 పాపాలను ఏమంటారంటే వ్యక్తుల మధ్య ఉండే పాపాలని చెప్పంటారు. విశ్వాసులు అనుకునే వారి జీవితాల్లో ఎక్కువ ఉండే పాపాలు ఇవే. ఈ 8 పాపాలు ఒక్కట్లేదని చెప్పండి. మత్సరం అంటే ఏం చెప్పండి అమ్మా? చెడ్డ కళ్ళు కదా. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా?
అభయంగా కట్టుకొచ్చిందమ్మ అనుకుంటారు లేదా? అనుకుంటూ పర్లా ఆమె నిన్ను తిట్టిపోస్తారో అర్థమవుతుందమ్మా. ఆమె కట్టుకుందా ఉంది, నీకేం బాధ? ఈ 8 రకాల పాపాల్లో అనేక మంది కూరుకుపోతా ఉన్నారు. ఒక ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోండి, ఏమంట చెప్పండి? అన్యాయం చేస్తే నేను 4 అంతలు కట్టేవాడిని, యథార్థం పొత్తున్నాను కాబట్టి గుడిసెలో ఉంటున్నాను, నీతిగా బతికితే నాకు బోళ్ళు వచ్చాయి. జాగ్రత్త, ఈ 8 రకాల పాపాలు విశ్వాసులం అనుకునే వారి జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. తర్వాత పడి అంటాడు ఆయన, మత్తతలు, అలరితకు నాటపాటలు, వీటిని సామాజిక పాపాలు అంటారు. మర్డర్ అనే మాట అంటే వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని హత్య చేయడం చాలా ఈజీ. కత్తితో పడటం కాదు నా ఉద్దేశం. ఒక వ్యక్తిని హత్య చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మార్త చాలు కదా. మంచి కుక్క వెళ్తుంది, పిచ్చి కుక్క అని రాయేసాను, పక్కన వాళ్ళు ఏమంటారు చెప్పండి? 4 రాళ్ళు తీసుకుంటారు. అది మంచిదే, కానీ రాళ్లతో కూడా చచ్చిపోద్ది. అలాగే నాకు ఇష్టం లేని వ్యక్తిని చంపడానికి ఏం చేయాలి చెప్పండి? వారి వ్యక్తిత్వాన్ని హత్య చేయాలి. అలా ఎంతోమంది వారి కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ఒక మంచి వ్యక్తిని పాడు చేయడానికి ఇలా పనిచేస్తూ ఉన్నారు. ఈ 4 రకాల పాపాలు అనేక మంది జీవితాలను పాడు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉంది, దేవునికి మనం ఇష్టంగా బతకాలని అంటే, నా విషయంలో దేవుడు సిగ్గుపడకుండా ఉండాలని అంటే ఏం చేయాలి చెప్పండి? ఈ 4 రకాల పాపాలు, ఈ 4 రకాల పాపాల్లో ఏ వ్యక్తి పడిపోయినా ఆ వ్యక్తి దేవుని చేత ఇష్టపడ్డు.